న్యూ బోర్న్ బేబీ డిశ్చార్జ్ అప్పుడు ఎలాంటి ఫార్మాలిటీస్ ఉంటాయి? సో బేబీ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఫస్ట్ టైం డెలివరీ అయిన మదర్స్ కి చాలా స్ట్రెస్, యాంగ్జైటీ ఇలా ఉంటాయి. ఫస్ట్ టైం అయిన డెలివరీ మదర్స్ ఏంటంటే వాళ్ళకి హార్మోన్స్ కూడా పుల్ డౌన్ చేస్తాయి. బేబీ వచ్చేసి ఎక్కువ నైట్ మేల్కొని ఉంటారు, పొద్దున్న నిద్రపోతారు. సో మదర్ కూడా అడిక్వేట్ స్లీప్ ఉండదు. మదర్ కి ఏ విధమైన జాగ్రత్తలు చెప్తాం, బేబీకి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తాం. ఇలా రెండు సెగ్రిగేట్ చేసుకుంటే మదర్ కి వచ్చేసి ఎక్కువ వాటర్ తీసుకోమని చెప్తాం, ప్రోటీన్ రిచ్ డైట్ ఎక్కువ తీసుకోమని చెప్తాం, కొంచెం వీలైనప్పుడు కొంచెం అడిక్వేట్ స్లీప్, ఇలాంటివి మదర్ కి తీసుకోం. అండ్ నెసెసరీ కాల్షియం అండ్ ఐరన్ టాబ్లెట్స్ అవి తీసుకోమని చెప్తాం. సో అంతేగాని పప్పు తినొద్దు ఇలాంటివన్నీ ఏం లేదు. సో తనకి ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చు. ఒకవేళ తనకి కోల్డ్ ఉంటే గనక మదర్ ని మాస్క్ పెట్టుకొని హ్యాండ్ వాష్ చేసుకొని ఫీడింగ్ ఇవ్వమని చెప్తాం. ఇవి మదర్ తీసుకోవాల్సిన జాగ్రత్త. బేబీ తీసుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ 2 to 3 hours కి ఫీడింగ్ ఇవ్వమని చెప్తాం ఇనిషియల్ డేస్ లో. తర్వాత 3 to 4 hours అయినా పర్లేదు టర్మ్ బేబీస్ కి అయితే కనుక. ఈచ్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక 20 to 30 minutes ఇవ్వమని చెప్తాం, విత్ ఫాలోడ్ బై బర్పింగ్, అంటే తేపు వచ్చేంత వరకు భుజం మీద వేసుకోమని చెప్తాం.